హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ మృదుల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ. ఈరోజు మన దగ్గరికి ఒక లేడీ వచ్చారనమాట. ఆవిడకి 50 years. వాళ్ళ మదర్ సర్వైకల్ క్యాన్సర్తో రీసెంట్గా చనిపోయారంట. సో ఆవిడేంటంటే ఇలా సర్వైకల్ క్యాన్సర్ రాకముందే మనం దాన్ని ఎలాగైనా గుర్తించగలమా, ఏమైనా టెస్ట్ ఉంటాయా అని తెలుసుకుందాము, చేయించుకుందామని చెప్పేసి వచ్చారు. సో మనం కూడా ఈరోజు దాని గురించి తెలుసుకుందాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం యొక్క క్యాన్సర్ అనమాట. ఇది ఒక్క రోజులో క్యాన్సర్ గడ్డలాగా మారదండి. అట్లీస్ట్ 10 years పడుతుంది మార్పులు వచ్చి ఫైనల్గా క్యాన్సర్ గడ్డలాగా మారడానికి. సో మనం ఇనీషియల్ స్టేజెస్లోనే ప్యాప్స్మియర్ అనే సింపుల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనము క్యాన్సర్ గడ్డలాగా మారకముందే వచ్చే మార్పుల్ని గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ప్యాప్స్మియర్ అంటే ఏంటి అంటే అదొక సింపుల్ ఓపీడీ బేస్డ్ టెస్ట్. చిన్న స్పెక్యులమ్ అన్నది మనము గర్భసంచి ముఖద్వారంలోకి ఇన్సర్ట్ చేసి ఒక బ్రష్ అండ్ అలానే ఒక స్పూన్ లాంటి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ రెండిటితో అక్కడ కణాలని తీసి మనం టెస్టింగ్కి పంపిస్తాము. అలా టెస్ట్ చేసినప్పుడు రిపోర్ట్ చూసి రిపోర్ట్ నార్మల్ అయితే వదిలేయచ్చు. అలా కాకుండా ఏమైనా చేంజెస్ కనపడ్డాయంటే దానికి తగ్గట్టు ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ లాగా మారక ముందే అవాయిడ్ చేయొచ్చు ఆర్ సర్జరీ చేసుకుని మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్యాప్స్మియర్ టెస్టింగ్ అన్నది ఎవ్రీ 3 years చేసుకోవాలి. 3rd yearly టెస్టింగ్ చేయించుకుంటూ ఒక 60-65 years వరకు మనం ముందుగానే గుర్తించగలుగుతాము.